చల్ల మిరపకాయల రెసిపీని షేర్ చేస్తున్నానండి. దీన్నే కొన్ని చోట్ల ఊరమిరపకాయలు లేదా ఉప్పు మిరపకాయలను కూడా పిలుస్తారు. చల్ల మిరపకాయలని పప్పు, కలగలుపు కూరలు, సాంబారు, పప్పుచారులు, పులుసు కూరల మీద సైడ్ డిష్ గా నంచుకోవడం చాలా బాగుంటుంది. దానికోసం మనం ఈ విధంగా పచ్చిమిర్చిని తీసుకుని ముచ్చికి అలాగే ఉంచుతామండి. శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మజ్జికి ఈ విధంగా ఘాట్లాగా పెట్టుకుంటాం అనమాట. అన్ని పచ్చిమిర్చిని ఆ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాసు తిక్కు పెరుగు తీసుకుంటామండి. గిలకొట్టి తీసుకోవాలి, అక్కడ లంప్స్ లేకుండా. అదే గ్లాస్ తో 3 గ్లాసులు వాటర్ వేసుకుంటాం అనమాట. తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తామండి. ఆ క్వాంటిటీకి ఈ మాత్రం సాల్ట్ వేసుకున్నాం. మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే అసలు మనం తినలేము, ఉప్పుగా ఉంటాయి అనమాట. ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వాముని ఈ విధంగా నలుపుకుని వేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పెరుగుకి పడుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మనం గడితో మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని దీంట్లోకి యాడ్ చేసేస్తాము. సాల్ట్ మరీ ఎక్కువైతే మనం అస్సలు తినలేమండి. బికాస్ మనం బయట కొనుక్కున్నప్పుడు చూడండి అసలు అవి ఉప్పు పట్టేసి ఉంటాయి. మనం తింటుంటే చాలా ఉప్పగా ఉంటాయి అనమాట. అసలు తినాలనిపించదు. దాని మీద మనం ఎంతో మక్కువతో కొనుక్కుంటాం, తినే యోగ్యంగా ఉండదు అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఏం చేస్తున్నామంటే ఆ పెరుగులోంచి పచ్చిమిర్చిని అంతటిని తీసేసి వాటిని మంచిగా డ్రై చేసేస్తాము. ఈవినింగ్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇది చూసారా, ఒక సైడ్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది, ఇంకా ఒక సైడ్ మనకు అలా ఉంది. ఆ విధంగా మనము 3-4 డేస్ మార్నింగ్ ఎండలో పెట్టడం, ఈవినింగ్ ఏమో మళ్ళీ మజ్జిగలో వేసేయడం, అలా 3-4 టైమ్స్ రిపీట్ చేసుకుంటాం. వేసే ముందు మళ్ళీ మజ్జిగను ఒక్కసారి కలుపుకుని ఆ విధంగా మళ్ళీ వేసేసుకుని అదే విధంగా నెక్స్ట్ డేకి మళ్ళీ ఈ విధంగా తీసి డ్రై చేస్తామండి. ఈ ప్రాసెస్ మనం 4-5 డేస్ అన్నా ఈ విధంగా కంటిన్యూ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ మజ్జిగ సారం అంతా కూడా ఈ మిర్చికి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 5 డేస్ చూసారా చక్కగా డ్రై అయిపోయినాయి. ఇలా అంటే విరిగిపోతుంది, మంచిగా డ్రై అయిపోయినాయి అండి. ఇంకా స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ముఖ్యంగా పప్పు కూరల్లో నంచుకోవడానికి, కర్డ్ రైస్ లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్ లో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సాల్ట్ కరెక్ట్ గా సరిపోయిందండి. ఆ వామ్ ఫ్లేవర్ తగులుతూ మనకి తింటుంటే భలే బాగుంది.